ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తాను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఎన్నో ఫిర్యాదులు అర్జీలు అందజేశానని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు. అయితే తన అర్జీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టించారని, ప్రజా సమస్యలపై ఫిర్యాదులు చేసే హక్కును అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా అర్జీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని కాగిత కోటేశ్వరరావు కోరారు. నా పేరు కాగిత కోటేశ్వరరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, మేము ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటాము. ఆ సందర్భంలో మేము కలెక్టర్ గారికి చాలా అర్జీలు పెట్టాం. మా అర్జీలు మొత్తం కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు బ్లాక్ లిస్ట్లో పెట్టించారు. నాలాంటి ఉద్యమకారులు ఈ జిల్లాలో దాదాపు 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టించాడు. ఇప్పుడు కలెక్టర్ గారికి సమస్య మీద సమస్యను పరిష్కరించే విధానం చేయాలి, కానీ మా అర్జీలని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంది? సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలా, దాని మీద ఎంక్వైరీ చేయాలా. మేమేమైనా తప్పుడు అర్జీలు పెడితే మా మీద యాక్షన్ తీసుకోవచ్చు, అది మీకు అధికారం ఉంది. కాబట్టి గతంలో పనిచేసిన భాషా గారి కంటే, మురళీ గారి కంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు పని చేయట్లేదు. సాధ్యమైనంత మటుకి కలెక్టర్ గారు ఈ జిల్లాను వదిలి వేరే జిల్లాకి వెళ్తే మా జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఏమి కనపడతలేదు. దయచేసి కలెక్టర్ గారు ఈ యొక్క బాపట్ల జిల్లాను వదిలి ఇక ఎక్కడికైనా వెళ్తే నీకు మంచిది, మా జిల్లా ప్రజలకు కూడా మంచిదని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.